అత్తరు పగలగొడితేనే కదా వాసన వస్తుందమ్మా, మనం స్ప్రే చేస్తేనే కదా వాసన వస్తుంది. లేకపోతే ఆ బుడ్డిలో ఉన్న ఆ అత్తరు అందులో ఉంటే వాసన వస్తుందా? రాదు. అలాగే మనం కూడానట మన భక్తి కానీ, మన నీతి కానీ, మన విశ్వాసము కానీ, మన సమర్పణ కానీ, మన అర్పణ కానీ ఏదైనా సరే అది బయటికి వచ్చిన రోజే అది దేవుడు చూస్తాడు, బయటికి రావాలి. అందుకే బంధించబడి ఉండకూడదు, బంధకములలో ఉండకూడదు. ఎప్పుడు కూడా నాలో ఉంది, నాకు చాలా ప్రేమ యేసుప్రభు అంటే అని ప్రేమను మనసులోనే దాచుకుంటే ఫలితమేమీ ఉండదు. నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అని క్రియలు లేని విశ్వాసము కలిగి ఉంటే వ్యర్థమని పరిశుద్ధ గ్రంథం మనకి బోధిస్తుంది. కాబట్టి క్రియలు లేని విశ్వాసము వ్యర్థము, అది మృతమైనది అని పౌలు గారు అంటారు. కనుక అలాంటి మృతమైనటువంటి మనసు కలిగిన వారిగా మనం ఉండకూడదు. అందుకే పగలగొట్టబడాలి అదే విరిగిన మనసు, నలిగిన హృదయం. దేవుని పిల్లలారా, అలాంటి విరిగి నలిగిన హృదయంగా మనం ఉన్నామా? అలాంటి మనసు మనకుందా? ఈవేళ నువ్వు చేసే కార్యాలు, దేవుని కొరకు ఏ కార్యం చేయాలనుకుంటావో నువ్వు బయటకు వచ్చి చేస్తేనే దానికి అందరూ చూస్తారు, అందరూ వింటారు. అందుకే మనం ఎలా ఉన్నామనేటువంటిది గమనించుకోవాలి. మొట్టమొదటి ప్రశ్న, ప్రభు కొరకు నేనేం చేయగలను అనేది. రెండవ ప్రశ్న, ప్రభు కొరకు ఏం చేయాలనుకున్నానో దానిని సంఘములోనికి వచ్చి, సమాజంలోనికి వచ్చి మనము చేసిన రోజుననే ఆ యొక్క విలువ ఏమిటో, ప్రభువు ఎలాంటి వారో, ప్రభువును కూర్చిన సంగతులు మనము ఇతరులకు తెలియచెప్పినప్పుడే మనలో ఉన్నటువంటి సువాసన, భక్తి వాసన, విశ్వాసం అనే వాసన, నిరీక్షణ అనే వాసన, క్రియలనేటువంటి వాసన, ఈ వాసన బయటికి రావాలి. చాలామంది మరి ఎలా జీవిస్తున్నారనేది మనం చూసినప్పుడు దేవుని పిల్లలారా బంధింపబడిన వారిగానే ఇంకా జీవిస్తూ ఉన్నారు. అందుకే పగలగొట్టబడాలి. హృదయము విరిగిన మనసుతో వేడిన వింటాడు దేవుడు నా ప్రార్థన.